కదా ఇవాళ కుట్టిన బ్లౌజులు అయితే అవి వచ్చేసి నిన్న కుట్టినాయి అనమాట. ఈరోజు వీడియో తీశాను. సో ఈ 3 బ్లౌజులు వచ్చేసి ఇది డిజైన్ ఎలా చేశాను అనేది ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి ఇది ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ వచ్చేసి నా షాప్లో తీసుకొని కుట్టించారు. అయితే శారీలో ఈ బార్డర్ వచ్చిందనమాట బీడ్స్ వర్క్. దానికి నేను లేస్ వర్క్ అయితే బీడ్స్ వచ్చింది. మన దగ్గర బొటిక్ కాబట్టి అన్ని రకాల లేసులు ఉంటాయి కాబట్టి నేను మ్యాచింగ్ లేస్ వేసాను అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్రింట్స్ కట్ కప్స్ అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ అనమాట. మొన్న షార్ట్ వీడియోలో వాట్సాప్లో సెండ్ చేశారు. సేమ్ ఆ డిజైన్ కుట్టిన తర్వాత వీడియో చేస్తానని చెప్పాను కదా, అందులో ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మొత్తం కస్టమర్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇది కూడా సేమ్ అనమాట. ఈ రెండు వచ్చేసి మనకి వాట్సాప్లో పిక్ సెండ్ చేస్తే సేమ్ అదే డిజైన్ చేయమన్నారు. కానీ మొత్తము బ్లౌజ్ సైజ్ వచ్చేసి 44 అనమాట. 44 అంటే బిగ్ సైజు. బ్లౌజ్లో ఫినిషింగ్ అంతా చాలా బాగుందన్నమాట. సో ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఫుల్ డీప్ వస్తుంది. ఇంకా వీటికి వచ్చేసి హెవీ లట్కన్స్ అయితే కుట్టాను అనమాట. ఎందుకంటే లట్కన్స్ ఇంకా ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కస్టమర్ మనకి ఇచ్చారు. సో దీనికి వచ్చేసి స్లీవ్లెస్ వచ్చేసి ఫుల్ అనమాట. ఫుల్ స్లీవ్లెస్ అంటే 3/4 అయితే మనకి 10 ఇంచెస్ వస్తుంది. ఇక ఇక్కడ ఫ్రంట్ సైడ్ అంటారా మొత్తం వీ షేప్లో ఇచ్చానమాట. ఇక్కడ చూసింది మీరు వైట్ కలర్ బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, అదే డిజైన్ ఇప్పుడు ఈ పిక్లో ఉన్న డిజైన్ అయితే పర్ఫెక్ట్గా కుట్టాను అనమాట. సో ఈ బ్లౌజ్ అంటే వైట్ అనమాట. ఇది వచ్చేసి చెమ్కీలాగా మొత్తం అంతా ఫ్యాబ్రిక్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. అయితే ఫస్ట్ నాకు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు అంటే ఓవర్ డీప్ ఉందని చెప్పేసి చాలా భయం వేసింది. కానీ తను కస్టమర్ కుట్టిన తర్వాత వేసుకొని చూసిందనమాట. తను వేసుకొని చూసే ముందు నేను వీడియో తీసాను అనమాట. అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక ఫ్రంట్ సైడ్ అయితే వీ నెక్ ఇచ్చాను అనమాట. రెండు బ్లౌజులకు వచ్చేసి కప్స్ పెట్టాను. ఇది వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అనమాట. మొత్తం ఫుల్ వస్తుంది. మనకి ఏ విధంగా అయితే కస్టమర్ కుట్టమని చెప్పారో సేమ్ అదే విధంగా అయితే నేను కుట్టాను అనమాట. తనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఇచ్చింది తను. అయినా కూడా తను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఫిట్టింగ్ కానీ తను చెప్పిన డిజైన్ మాత్రం సేమ్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. చూసారు కదా, ఇది సేమ్ ఇప్పుడు నేను చూపించిన బ్లూ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కుట్టాను అనమాట. తను వేసుకున్న తర్వాత సేమ్ పర్ఫెక్ట్ ఇలాగే వచ్చింది. హుక్స్ పెట్టి వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను అనమాట. 2 ఇంచెస్ పెట్టేసి మనకి మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఎక్కువ వెడల్పు అనేది వస్తుంది. తను ఓన్లీ మ్యారేజ్ కోసం అని చెప్పేసి రోజు డ్రెస్సులు వేసుకొని మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇలా మొత్తం అంతా ఓపెన్ బ్లౌజ్ అయితే కుట్టించారనమాట. సో అప్పుడప్పుడు ఇలా శారీస్ కట్టుకున్నప్పుడు దానికి యూజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టు పిక్ తీసేసి పెట్టమన్నారు కదా. సో ఆ పిక్ని తీసేసి మనం సేమ్ అలాగే కుట్టించాను అనమాట. సో సైజ్ మాత్రం 44 అనమాట. కప్స్ కూడా సైజ్ పెద్ద సైజే కాబట్టి సో పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా బ్లౌజ్ ఎలా ఉందో, ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇక దీనికి వైట్ దానికి అంటారా, ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అంతా పట్టీ వచ్చేసి దీనికి కూడా 2 ఇంచెస్ పెట్టాను. ఇంకా కింద పట్టీకి వచ్చేసి నెక్ దగ్గర మొత్తం అంతా లట్కన్ లేస్ అయితే కుట్టానమాట. ఇక్కడ లట్కన్ లేస్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. చాలామంది కటింగ్ కుట్టేటప్పుడు వీడియో తీయమంటున్నారు కానీ నాకైతే ఎందుకంటే శారీస్ అమ్ముతాను ప్లస్ కుట్టాలి కాబట్టి నాకు అసలు టైం ఉండదు కటింగ్ వీడియో తీయాలన్నప్పుడు, ఎందుకంటే కుదరదు కాబట్టి ఓన్లీ కుట్టినవి మాత్రమే పెడుతున్నాను. దానికి కొంచెం నాకు టైం పడుతుంది. ఖచ్చితంగా కటింగ్ వీడియో కూడా కుట్టే వీడియో కూడా పెడతాను. ఇది వచ్చేసి లాస్ట్గా ఈ బ్లౌజ్ వచ్చేసి 32 అనమాట సైజు. ఇది వచ్చేసి మన కటింగ్ అంటే క్రాస్ కటింగ్ అనమాట. 4 టక్స్ పెట్టేసి క్రాస్ కటింగ్ కుట్టాను. ప్లస్ దీనికి వచ్చేసి నా దగ్గర ఉన్న లేస్ని అయితే యాడ్ చేసి కుట్టాను అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూసారు కదా మొత్తం అవుట్ఫిట్ అనేది ఎలా ఉందో. మీకు కూడా నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఎప్పుడు చూస్తుండండి.